ముద్ర. ఉమ్, ఉమ్, ఛాలెంజ్ ఓటు వేయాలి. అవును. ఛాలెంజ్ ఓటు అంటారు. ఉమ్, 10 రూపాయలు 15 రూపాయలు కడితే ఓటిస్తారు. అట్లాగా ఉమ్, ఈ ఓట్లని పక్కన పెట్టి ఉంచుతారు అక్కడ. ఉమ్, కౌంటింగ్ అప్పుడు నెక్ టు నెక్ వచ్చింది అనుకోండి, ఇవి ఛాలెంజ్ ఓట్లు ఎక్కువ వచ్చినాయి అనుకోండి, ఉమ్, 1000కి పైన వచ్చినాయి అనుకోండి, రీపోలింగ్ వెళ్ళొచ్చు, అది. ఉమ్, అడగచ్చు. ఉమ్, లేదు ఛాలెంజ్ ఓట్లే, ఇప్పుడు నీ తరపున 5,000 మంది 6,000 మంది ఉన్నారు, ఉమ్, 6,000 ఛాలెంజింగ్ ఓట్లు వస్తే ఉమ్, రిజల్ట్ మారిపోయేదిగా. కంప్లీట్ గా మారిపోద్ది. ఉమ్, ఒరిజినల్ సిస్టమ్ అది. ఛాలెంజ్ ఓటు వేయాలి. అసలు ఛాలెంజ్ ఓటు ఒక్కరు కూడా వేసినట్లేదే. ఉమ్, మీడియాలో పోరాడారు వీళ్ళు, ఉమ్. సోషల్ మీడియాలో పోరాడారు వీళ్ళు. అవన్నీ చేయాలంటే వైసీపీ గ్రౌండ్ లెవెల్ ఆ టీం పని చేయాలి. అక్కడ అంటే మామూలు సాధారణ పొలిటికల్ ఓటర్లు తెలియదు కదా గేమ్స్ ఛాలెంజ్ నడపడంలో ఓట్ వీళ్ళు చేయాలని. ఎప్పుడు ఫెయిల్ అవుతున్నారు. ఇప్పుడు మొన్న నామినేషన్స్ అప్పుడు జరిగినప్పుడే వీళ్ళు కోర్టులకు వెళ్ళేటటువంటిదా, లేకపోతే సుప్రీంకోర్టు దాకా అయినా పోవాలా. ఉమ్, వీళ్ళు లీగల్ ఫైటింగ్ పట్టించుకోరు. ఎంతసేపటికి మన టీవీలో వస్తే చాలు, మన పేపర్లో వస్తే చాలు, మన జనాలకి తెలిస్తే చాలు అనే రూట్లో ఉంటున్నారు. కాన్స్టిట్యూషనల్గా నీ చేతిలో ఉన్న పవర్ని నువ్వు వాడట్లా. అది అవును. ఇదిగో ఇక్కడ ఇట్లా మార్చేశారు, ఎస్ నువ్వు ఇక్కడ హైకోర్టు ఆపేసింది, కొట్టేసింది, సుప్రీంకోర్టుకి వెళ్ళి వెంటనే అత్యవసరం అని చెప్పు, ఇట్లా మోసం చేస్తున్నారని చెప్పు, ఉమ్, తేల్చుద్దిగా. అవును. ఇంకోటి యాజ్ పర్ నామ్స్ ఒక పోలీస్ అధికారి మీదనో ఇంకొక అధికారి మీదనో, ఇప్పుడు మొన్న తెలుగుదేశం